అటు రండి. నమస్కారం. గ్రూప్ 1 ఉద్యోగాల విషయం కొద్దిగా వెనక్కి జరగండి. గ్రూప్ 1 ఉద్యోగాల విషయంలో బీసీలకు రావాల్సిన ఉద్యోగాలు 317 రావాలి, వచ్చినాయి 239. ఓసీలకు రావాల్సిన ఉద్యోగాలు 89, వాళ్ళకు వచ్చినాయి 172. 84 ఎక్కువ తీసుకున్నారు. అంటే బీసీలకు రావాల్సిన 78, ఎస్సీ ఎస్టీలకు రావాల్సిన 336. 84 ఉద్యోగాలు బీసీ ఎస్సీ ఎస్టీలే వాళ్ళు తీసుకున్నారు. అంటే తెలంగాణలో ఎవరి సొమ్ము ఎవరు తింటుండు? ఆ తమ్ముడికి బీసీల సొమ్ము ఓసీలు తీసుకుంటారు. అర్థమవుతుందా? అర్థమవుతుంది. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో వీళ్ళు ఏం చేస్తారంటే మనకు వీళ్ళు పెడుతున్నట్టుగా, వాళ్ళ సొమ్మంతా మనకు దార పోస్తున్నట్టుగా, వాళ్ళ రక్తమంతా మన జీవితాలు బాగా చేస్తున్నట్టుగా యాక్టింగ్ చేస్తారు. ఈ అన్యాయం ఆగాలంటే ఒకటే బాయ్సాబ్, రాజకీయంగా బీసీలకు పార్టీ ఉండాల్సిందే, ఆ పార్టీ అధికారంలోకి రావాల్సిందే. మరి బీసీలు మనం మేల్కోమని చెప్పాల్సిన అవసరం చాలా ఉంది. ఇప్పుడు మీరు మేల్కుంటేనే కదా ఇంత దూరం వచ్చింది. మనం అందరం కూడా మేల్కుంటేనే ఇంత దూరం రాగలిగినాం. ప్రతి ఒక్కరు మేల్కోవాలి. అందుకోసమే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలారా, ప్రజలారా, తెలంగాణలో బీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయం, తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు రాజకీయ పార్టీ అవసరం ఉందా? మీ ఒపీనియన్ చెప్పండి. 100% ఉంది. మీరు చూస్తున్న అన్యాయాలు ఏంటి? అత్యంత ఘోరమైనవి చాలా ఉన్నాయి, ఒకటి కాదు, నాట్ ఓన్లీ సింగిల్. లక్షల్లో ఉంటే ఏ ప్రాబ్లం అని చెప్పుకోవాలి, ఎవరికి చెప్పుకోవాలి, ఎవరు మనకి న్యాయం చేస్తున్నారు? మీరు చెప్పండి మీ ఒపీనియన్. బీసీలు యాక్చువల్గా ఇప్పుడు మీరు చెప్పినట్టయితే ఓసీల్లో ఎక్కువగా మన బీసీలకి రావాల్సిన మొత్తం ఓసీ వాళ్ళు వెళ్ళడం అనేది, మన ఉద్యోగం అనేది మొత్తం బీసీలైనా అటే పోతా ఉన్నాయి కదా. బీసీ మొత్తం ఓసీకి వెళ్ళడం అనేది ఇది కరెక్ట్ కాదు. మాట్లాడతాం. అందరు బీసీలందరికీ చైతన్యం రావాలి, ఫైటింగ్ చేయాలి, అన్ని రకాలుగా. ఈ రకంగా కళ్ళ ముంగటనే మనం ఇంత మేలుకొని ఇంత లొల్లి పెడుతుంటే కూడా ఎవరి కాళ్ళు ఏం అవసరం అని అనుకుంటారు. అందరూ చైతన్యంతో పోరాడితే అన్నిటికీ అన్ని సాధించుకోగలుగుతాం. ఇది జరుగుతుంది. చెప్పండి అన్న, తీసుకో. ఓకే.